ఏదైనా శుభకార్యం మొదలు పెట్టే ముందు ప్రతి హిందూ కుటుంబం ముందుగా వినాయకుడిని తప్పనిసరిగా పూజిస్తారు. అలాగే పెళ్లి శుభలేఖలపై ప్రత్యేకించి గణపతి ఫోటో ఉంటుంది. అయితే ఇక్కడ వైరల్ అవుతున్న ఓ ముస్లిం కుటుంబం పెళ్లి కార్డుపై వినాయకుడి ఫోటో ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఈ వెడ్డింగ్ కార్డు చూసిన జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే మరికొందరు నిజమైన బంధుత్వమని అంటున్నారు. సైమా బాను ఇర్ఫాన్ల వివాహం నవంబర్ 8న జరిగింది. పెళ్లికి ముందు నుంచే ఈ కార్డు బాగా వైరల్ కావడంతో ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్లోని అమేథీలో ఓ ముస్లిం కుటుంబం పెళ్లి కార్డుపై గణేశుడు, హిందూ దేవుళ్ల ఫోటోలను ముద్రించారు. సింగపూర్ బ్లాక్ అల్లాద్దీన్ గ్రామానికి చెందిన షబీ టైగర్ కుమార్తె సైమా బానో వివాహం నవంబర్ 8న జరిగింది. కాగా వీరి పెళ్లి కోసం ముద్రించిన శుభలేఖలపై హిందూ దేవుళ్లు గణేశుడితో పాటు రాధాకృష్ణుల చిత్రాలు ఉన్నాయి. ఇది చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఈ కార్డు దాదాపు అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైరల్ గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు అమేథీ ఐక్యతకు ఉదాహరణ అని అంటున్నారు. ముస్లిం కుటుంబం హిందూ ఆచారాల ప్రకారం కుమార్తె వివాహ కార్డును ముద్రించింది. కార్డులో గణేశుడు, రాధాకృష్ణుల ఫోటోలు ఉన్నాయి. ఇక ఈ పోస్టుపై ఎవరైనా మంచి పని చేస్తే మెచ్చుకోవటం మన బాధ్యత అని సోషల్ మీడియా యూజర్ ఒకరు రాశారు. రెండు మతాల మధ్య సామరస్యం ఉండేలా హిందువులు కూడా ఇలాంటి పని చేయాలని మరొకరు రాశారు. ఇలా చాలా మంది చాలా రకాలుగా ఈ పోస్టుపై స్పందిస్తున్నారు.